హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తేజ సజ్జా అంటే ప్రశాంత్ వర్మ వీళ్ళ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ హనుమాన్. ఈ హనుమాన్ మూవీ రోజు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ మూవీకి వెళ్ళాలా వద్దని మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక హనుమాన్ మూవీ ఫుల్ రివ్యూ చూద్దాం పదండి. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే నచ్చింది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. మూవీ వేరే లెవెల్లో ఉంది అసలు. మన ప్రశాంత్ వర్మ చెప్పినట్టుగానే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ మూవీ స్టోరీ లైన్కి వెళ్తే ఫస్ట్ ఈ మూవీ స్టోరీ లైన్ మన విలన్తో స్టార్ట్ అవుతుంది. తను ఒక సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. ఇక ఓపెన్ చేస్తే మన హీరో ఎంట్రీ మన రవితేజ అన్న వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. వేరే లెవెల్ అసలు. రవితేజ అన్న వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. అలాగే మన హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అంటే తనకు ఒక మనీ దొరుకుతుంది. మన అంజీ సినిమాలో మన చిరంజీవి గారికి ఎలా దొరుకుతుందో అలా ఈ మూవీలో కూడా ఒక మనీ దొరుకుతుంది. అది ఓన్లీ సూర్యుడు కిరణాలు ఉన్నప్పుడు మాత్రమే తనకు ఒక శక్తి వస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ శక్తి వల్ల తన ఊరికి ఎలా సహాయపడ్డాడు, విలన్స్ దానికోసం ఎలా దక్కించుకోవాలనుకున్నారు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీలో చూడాలి. అది మాత్రం వేరే లెవెల్లో చూపించాడు ప్రశాంత్ వర్మ గారు. తీసింది 50 కోట్ల బడ్జెట్, కానీ చూపించింది 100 కోట్ల బడ్జెట్ లాగా చూపించారు. వేరే లెవెల్. ముఖ్యంగా తేజ సజ్జా యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. తను ఇప్పటివరకు నటించిన మూవీస్లో ఈ మూవీలో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది యాక్టింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ముఖ్యంగా హనుమంతుల్ని చూపించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఆ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ సీజీ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అలాగే మంచి ఇంటర్వ్యూలో పడింది. సెకండ్ హాఫ్లో ప్రీ ఇంటర్వ్యూల నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ ఫ్రెండ్స్. నాకు మూవీ బాగా నచ్చింది. అలాగే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ గారు ముందు నుంచి చెబుతున్నారు ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్. అలాగే దీనికి సీక్వెల్ కూడా ఉంది. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. అలాగే హనుమాన్ మూవీకి ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మూవీ చూసా. మూవీ నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.